కుప్ప కుప్ప పెడతారు చూడండి, నాకు పుగల కుప్ప పెట్టారు. అమ్ము అమ్ము భలే ఉంది. మాకెవరికి అయితే డింసా డాన్స్ రాదనమాట. ఇప్పుడు వీళ్ళ దగ్గర నుంచి మేము నేర్చుకొని పర్ఫామ్ చేయాలి. వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కనుక ఎక్స్పీరియన్స్ చేయండి. అమ్మ కెమెరాలో నన్ను నేను చూసుకుంటే అసలు నేనైనా అనిపిస్తుంది. మా డాన్స్ చూసి నవ్వుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి, లైక్ చేయండి. సెకండ్ డే వచ్చేసి మేము మట్కడ వ్యూ పాయింట్ కి అయితే వెళ్ళామన్నమాట. ఇక్కడ వచ్చేసేసి మార్నింగ్ సన్ రైజ్ అనేది స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పొచ్చు. కానీ మేము లేట్ గా వెళ్ళటం వల్ల సన్ రైజ్ అయితే మిస్ అయిపోయాము. కానీ దింసా డాన్స్ అయితే కనుక మిస్ అవ్వలేదు. వీళ్ళు ఏంటంటే మనల్ని అయితే కనుక ఆ విధంగా రెడీ చేసి మనతో పాటు డాన్స్ చేస్తారనమాట. దింసా డాన్స్ అయితే మాకు రాదు, కానీ ట్రై చేద్దామని అయితే కనుక మేమైతే రెడీ అయిపోతున్నాము. హాయ్, హలో ఎవ్రీవన్. ఎవరైనా కానీ ఇక్కడ డింసా డాన్స్ చేయాలంటే గనక ఈ విధంగా రెడీ అయితే మంచి థ్రిల్ ఉంటది అనమాట. చూడండి, మన వాళ్ళు కూడా రెడీ అయిపోతున్నారు. శారీ కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. మన ఆప్షన్ అనమాట, శారీ కూడా మన ఆప్షనే. హెయిర్ స్టైల్ కూడా మారుస్తున్నారు చూడండి. మా పెద్దమ్మకి యూట్యూబ్ కనిపించాలంటే ఇష్టం. ఓకే ఓకే అమ్మ, మీరు ఎక్కడ ఉంటారు? ఒక నిమిషం. ఇక్కడేనా? ఓకే, అంటే ఇదే చేసుకుంటా ఉంటారా? ఓకే ఓకే. ఎన్ని గంటలు మొదలు పెడతారు ఇది? 3 గంటలు వస్తున్నామమ్మా చీకట్టు. ఓకే, ఎంత బాధపడి. కానీ వీళ్ళ దగ్గర మాత్రం బేర మాత్రం ఆడకండి. ఎందుకంటే పాపం ఈ మంచులో మనం అసలు 1 డే ఉండడానికి కూడా మనకి చాలా కష్టంగా ఉందన్నమాట. 3 to 5 కి వస్తారంట వీళ్ళు. చుట్టూ మంచు ఉంటది అనమాట, ఏమి కనపడడం కూడా కనపడదు అనమాట. యాత్రికుల కోసం వీళ్ళు ఇక్కడ వెయిట్ చేస్తూ ఉంటారన్నమాట. కాబట్టి వీళ్ళ దగ్గర మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో కూడా బేరాలు ఆడకండి, ఓకేనా? ఎందుకంటే మన ఎంటర్టైన్మెంట్ అలాగే మనకి ఎంజాయ్మెంట్ అనమాట ఇది. కానీ ఈ రోజు కనుక ఇక్కడికి రాకపోతే కనుక ఇది మిస్ అయిపోయేవాళ్ళం. ఎందుకంటే స్కిప్ చేసేద్దాం అనుకున్నాము, సెకండ్ డే కాబట్టి. కానీ ఇక్కడికి రావడం వల్ల వీళ్ళైతే కనుక మనకి ఎంగేజ్ అయ్యారనమాట. చక్కగా భలే ఉంది అసలు. నిజంగా ఎక్స్పీరియన్స్ ఇస్ చాలా మెమరబుల్ అనమాట. ఎర్లీ మార్నింగ్ వస్తే ఇంకా బాగుంటది, ఎందుకంటే ఫాగ్ ఉంటది కాబట్టి. మేము లేట్ చేయడం వల్ల ఫాగ్ అంతా పోయింది. కానీ ఈ ఎక్స్పీరియన్స్ అనేది మాత్రం మెమరబుల్ అనమాట. కుప్ప పెడతారు చూడండి, నాకు పుగల కుప్ప పెట్టారు. గోగలాదేవి అనమాట. యాక్చువల్ గా మనం ఇప్పుడు రెడీ అవ్వాలంటే ఇలా రెడీ అవ్వలేం కదా. మాకెవరికి అయితే డింసా డాన్స్ రాదనమాట. ఇప్పుడు వీళ్ళ దగ్గర నుంచి మేము నేర్చుకొని పర్ఫామ్ చేయాలి. దీన్ని ఏమంటారు? అది నగలు, అది అంతే. ట్రైబల్స్ జ్యువెలరీ. ఇప్పుడు చూడండి, నాకు వేరే తరగతి తిప్పుతున్నారు అనమాట, రంగురంగుల కలర్స్ తో. చూడడానికి అయితే చాలా బాగుంది అనిపించింది. అంత పెద్ద బొట్టు అయితే నేను ఎప్పుడు పెట్టుకోలేదు అనమాట. వాళ్ళు పెట్టడం కూడా చాలా అందంగా పెట్టారు. మాకైతే చాలా బాగా అనిపించింది అనమాట. ఎందుకంటే ఆ ట్రైబల్స్ అయితే కనుక వాళ్ళ యొక్క బతుకు తెరువు కోసం అయితే కనుక ఈ విధంగా వచ్చిన ప్రతి ఒక్కరితో ఎంగేజ్ అవ్వటము, చక్కగా వాళ్ళని రెడీ చేయటము, వాళ్ళ యొక్క ట్రైబల్ కల్చర్ ఏదైతే ఉంటుందో ఆ ప్రకారం డాన్స్ చేయించటము, అవన్నీ కూడా చాలా బాగా అనిపించాయి. నాకు అమ్ముకి ఎలా సెట్ అయిందో తెలియదు, కానీ మా రామలక్ష్మి మాత్రం పర్ఫెక్ట్ గా అయితే సెట్ అయిపోయింది అనమాట. మాది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఎవరైనా ఈ విధంగా గనక అరకు వ్యాలీ కనుక వస్తే కనుక ఒకసారి అయితే ట్రై చేయండి. మనం ఎంత సంపాదించినా ఎంత చేసినా కూడా మనం నవ్వుతూ ఉండే 5 నిమిషాలే మందనైతే కనుక నేను నమ్ముతానమాట. ప్రతి నిమిషం కూడా సంతోషంగా నవ్వుతూ ఉండాలి. అందుకనే మేమైతే కనుక ఈ విధంగా అయితే ఎంజాయ్ చేసాము. చూడండి, అమ్ము చేత ఆవిడ డింసా డాన్స్ వేపిస్తుంది అనమాట. మేము కూడా అయితే ఇలా ట్రై చేసాము. బాగోపోతే కనుక ఏమీ అనుకోకండి. నిజంగా చూడండి, చాలా బాగుంది కదా. మా రామలక్ష్మి అయితే కనుక క్యూట్ గా ఉంది. అమ్ము అయితే ఇంకో క్యూటీ అని చెప్పాలి. నిజంగా చూడడానికి అయితే చాలా బాగుంది అనమాట. నేను చూడండి, నాకు డింసా డాన్స్ రాదని చెప్తున్నాను, కాకపోతే ఏదో ట్రై చేస్తున్నాం అనమాట. వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కనుక ఎక్స్పీరియన్స్ చేయండి. అమ్మ కెమెరాలో నన్ను నేను చూసుకుంటే అసలు నేనైనా అనిపిస్తుంది అనమాట. చాలా బాగుంది చూడండి. అసలు గిరిజన సాంప్రదాయంలో గనక అసలు చక్కగా రెడీ అయ్యాం అనమాట. ఇప్పుడు మెయిన్ హెడ్ అంట ఈ టీమ్ కి, అంటే ఫాస్ట్ గా ఉన్నారు, మాకన్నా ఫాస్ట్ గా ఉన్నారు, రెడీ అయ్యారు డాన్స్ చేయడానికి. ఇప్పుడు మనం డాన్స్ చూద్దాము. మా స్టెప్లు వాళ్ళ స్టెప్లు అయితే కనుక ఎక్కడా మ్యాచ్ అవ్వలేదన్నమాట. నేను మ్యారేజ్ బిఫోర్ మనం డాన్స్ వేస్తే ఎక్కడైనా కూడా ప్రైజ్ మందే అవ్వాలన్నమాట, అట్లా వేసేవాళ్ళము. కానీ ఇదేంటో కొత్తగా ఉన్నట్టు అనిపించింది. కాకపోతే ఎలాగో ట్రై చేసామన్నమాట. వాళ్ళు మాక్సిమం మా చేత వేయించడానికి అయితే ట్రై చేశారు. స్టెప్ మళ్ళీ వేరేది మార్చారు, ఇప్పుడు రౌండ్ స్టెప్ అనమాట.
ఇప్పుడు చూడండి ఈ స్టెప్ అనేది ఏదో గేమ్ ఆడేటప్పుడు పంటలు వేస్తారు కదా, అట్లా పంటలు వేస్తున్నాం అనమాట. వెరైటీగా ఉంది. ఆ పంటలు అయిపోయినాయి, ఇప్పుడు చప్పట్లు కొడుతున్నాం అనమాట. ఇప్పుడు చప్పట్లు కూడా అయిపోయినాయి అనమాట. ఇప్పుడు మళ్ళీ ఇంకో స్టెప్ మారింది. మేమైతే ఆ డాన్స్ వేస్తున్నంతసేపు ఎంత నవ్వామంటే మాటల్లో చెప్పలేమన్నమాట. మళ్ళీ ఇదొక స్టెప్ అనమాట. చూడండి, ఎంజాయ్మెంట్ అనేది నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. నేనే కాదు, పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారనమాట. అరకు వ్యాలీ ట్రిప్ అనేది మాత్రం నిజంగా మెమరబుల్ గా అయితే ఉండిపోద్ది. చూడండి, మళ్ళీ చప్పట్లు మొదలెట్టామన్నమాట. ముగ్గురు చప్పట్లు కొడుతున్నాము. అదొక డాన్స్ అనమాట. ముందు ఒకసారి చప్పట్లు కొడతాం, వెనకోసారి చప్పట్లు కొడతాం అనమాట. ఇక అందరికైతే అదుపు వచ్చేసింది, ఆగిపోయాం అనమాట. ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ ఎదురు ఫ్రంట్ లో అయితే కనుక డప్పులు ఉంటాయి అనమాట. ఆ డప్పులకి మనం స్టెప్ వేయాలన్నమాట. వెళ్తుంటే అయితే కనుక అమ్మకైతే ఎదురు దెబ్బ తగిలింది, కాలు అయితే బాగా దెబ్బ తగిలింది. బ్లడ్ అయితే వచ్చేసింది. ఎందుకంటే అక్కడ చెప్పులు వేసుకొని నడవలేదు అనమాట. ఎందుకంటే అంత కొండగా ఉంది కదా, పల్లంగా ఎత్తు పల్లాలు ఉన్నాయి అనమాట. చాలా బాగా తగిలింది, కాలుకైతే బ్లడ్ వచ్చేసింది. చూడండి మీరు. అలా ఉండి కూడా రెస్ట్ తీసుకోమంటే అసలు రెస్ట్ తీసుకోలేదు. ఎక్కడ తగ్గేదిలే అని చెప్పి మళ్ళీ డాన్స్ అయితే కనుక వచ్చేసేసింది అనమాట. ఆ డప్పులకి మా స్టెప్పులు చూడండి, వింత వింత వెరైటీ స్టెప్పులు అన్నీ వేస్తాం అనమాట. చూసి మాత్రం అస్సలు నవ్వుకోకుండా మాత్రం అస్సలు ఉండమాకండి. వీళ్ళు చూడండి వేస్తూ ఉంటే వన్ బై వన్ యాడ్ అవుతానే ఉన్నారనమాట. ఈ స్టెప్ చూడండి, అసలు వెరైటీగా ఉంది. ఆవిడైతే ఆవిడైతే స్టెప్పులు మారుస్తా మా చేత అయితే ఒక లెవెల్లో వేయించింది అనమాట. అంటే డ్యాన్స్ రాని వాళ్ళ చేత కూడా వీళ్ళైతే డ్యాన్స్ చేపిస్తారు అనమాట. చూడండి, వాళ్ళైతే కనుక ఎంత చక్కగా వేస్తున్నారు. వాళ్ళు వేసేటప్పుడు భలే అరవటం కూడా భలే అరుస్తున్నారు. అబ్బా భలే ఉంది అసలు చూడడానికి మాత్రం. చూడండి, మళ్ళీ పంటలు వేస్తున్నాం అనమాట. ఆటకు రెడీ అవుతున్నాం అంటూ స్టెప్ అనమాట. ఇప్పుడు చూడండి, ఈ స్టెప్ అన్నిటికీ కూడా మూల కారణం వీళ్ళే అనమాట. పక్కన డబ్బులు వాయిస్తున్నారు చూసారా, వాళ్ళు అనమాట. నేనైతే అలుపు వచ్చేసి పక్కకు వచ్చేసాను. మా వాళ్ళు మాత్రం, మా రామలక్ష్మి అమ్మ మాత్రం తగ్గేది అని వేస్తానే ఉన్నారు. వీళ్ళు చూడండి, మేము తగ్గేదిలే అని చెప్పి డప్పు కొడతానే ఉన్నారు. మామూలుగా కూడా కాదు ఆ డప్పు అనేది, అసలు వేరే లెవెల్లో కొడుతున్నారు. చూడండి, వీళ్ళ డప్పుకి మా వాళ్ళ స్టెప్పులకి అయితే కనుక సెట్ అయిపోయింది. మా శ్యామ్ మాత్రం నాకెందుకులే అని చెప్పి చక్కగా లొకేషన్ కవర్ చేస్తా ఫోటోలు అయితే దిగుతున్నాడు అనమాట. చూడండి, ఇది మొత్తం చుట్టూ వ్యూ అనమాట. మార్నింగ్ కనుక వచ్చినట్టయితే కనుక ఇక్కడ మొత్తం మంచుతో కప్పబడిపోయి ఉంటది అనమాట. ఆ మంచులో నుంచి, కొండల మధ్యలో నుంచి సూర్యుడు అయితే కనుక పైకి వస్తాడు. అది చూడడానికి అయితే కనుక మార్నింగ్ 4 నుంచి కూడా ఇక్కడ వెహికల్స్ అన్నీ కూడా ఉంటాయి అనమాట. చాలా మంది జనం అయితే వస్తారనమాట. మేమైతే సన్ రైజ్ అయితే మిస్ అయిపోయాము. ఇక మా వేరే లెవెల్లో డ్యాన్స్ ఆడిన తర్వాత ఇక ఆకలి వేసేసింది అనమాట. టైం వచ్చి 10:30 అయిపోయింది. ఇక అందరూ ఒక్కొక్కళ్ళు మాకు నీరసాలు వచ్చేస్తున్నాయి అని చెప్పి ఇక మొదలెట్టేశారనమాట. సరే కిందకి వెళ్ళి తినేదాకా అయితే కనుక వీళ్ళు ఆగేటట్టయితే ఏం కనిపించలేదు. ఎందుకంటే అరకు వ్యాలీలో పెద్ద బ్రేక్ఫాస్ట్ అనేది అంత బ్రహ్మాండంగా అయితే ఏం ఉండదండి. ఎందుకంటే అక్కడ అన్ని చిన్న చిన్న హోటల్సే, దానికి ఎక్కడ తినేస్తే ఏంటని చెప్పేసి ఇక్కడైతే స్టార్ట్ చేసాం అనమాట. ఇక్కడ చిన్న చిన్న చల్లపునుగులు అంటారు కదా, వేస్తున్నారు, బాగానే ఉంది. నెక్స్ట్ అక్కడ నుంచి కాఫీ మేకింగ్ అనమాట. అక్కడికైతే వచ్చేసాము. అరకు వెళ్ళి కాఫీ తెచ్చుకోకుండా ఎలా ఉంటాము, కాఫీ పొడి తేవాల్సిందే కదా. అలాగే కాఫీ తాగి అలాగే కాఫీ పొడిని కూడా తెచ్చుకుందాం అని చెప్పి వెళ్ళాము. వాళ్ళైతే మనకి కాఫీ ప్రిపేర్ చేసి ఇచ్చారు. నాకైతే అంత బ్రహ్మాండంగా అయితే ఏమైనా అనిపించలేదు. వాళ్ళు ఆ కాఫీ పొడిలో చకోరి అనేది ఒక మిక్స్ చేస్తున్నారండి, దానివల్ల అంత టేస్టీగా అయితే అనిపించలేదు. అందుకని మేము వచ్చేసేసి కాఫీ గింజలు ఉంటాయి కదా, కాఫీ గింజలను అయితే కనుక తీసుకున్నాము. అలాగే వీళ్ళు పసుపు కూడా అమ్ముతున్నారు అనమాట. చూడండి, మంచి కలర్ఫుల్గా ఉంది పసుపు ఒకటి. అలాగే నేను కాఫీ గింజలు తీసుకున్నాను. మిగిలిన మా వాళ్ళకి కూడా కాఫీ పొడి అనేది తీసుకున్నాం అనమాట. ఫ్రెండ్స్, మేము తర్వాత వచ్చేసి వైజాగ్ అయితే వచ్చేసామన్నమాట. వచ్చేసరికి మేము ఈవినింగ్ 5 దాటిపోయింది అనమాట. మా అమ్మకి కాలుకి దెబ్బ తగిలింది కదా, అది ఫస్ట్ ఎయిడ్ చేయించి ఇలాగైతే వచ్చేసాము. ఎలాగైతే కష్టంగా అయితే షూ వేసుకుంది. లోపల సముద్రం బీచ్ లోపల నడిస్తే మళ్ళీ ఇసుక అది ఇబ్బంది పడుతుందని గాయాన్ని షూ అయితే వేయించి తీసుకొచ్చామన్నమాట. మేమైతే లోపలికి వెళ్తున్నాము. చూడండి, ఫ్రంట్ వ్యూ అనమాట.
సముద్రం చూడండి. అసలు సముద్రం దగ్గర అంత గంభీరంగా అది కనిపించినా కూడానండి మైండ్కి చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా మీరు? ఒకసారి కనుక ఎవరైనా అబ్జర్వ్ చేస్తుంటే కనుక కామెంట్ చేయండి. ఇప్పుడు మనం ముందుకు వెళ్తున్నాం అనమాట. బయట ఇప్పుడు మనకు కనిపిస్తుంది చూసారా, ఇది వచ్చి రిషికొండ కొండ అనమాట. ఆ కొండలో మన జగన్ గారు కట్టిన ప్యాలెస్ అనమాట. ఇది కూడా మేము చూద్దాం అనుకున్నాము, కానీ అప్పటికే రూట్ అనేది క్లోజ్ చేశారంట. కాబట్టి బీచ్ అయితే కాసేపు ఎంజాయ్ చేసి ఊరికైతే వెళ్ళిపోదాం అని చెప్పి ముందుకు వచ్చాము. మా రామలక్ష్మి అయితే కనుక వీడియో కవర్ చేస్తుంది చూడండి. ఇది మొత్తం కూడా బీచ్ వ్యూ అనమాట. జనం అయితే ఆ రోజు చాలా ఎక్కువ ఉన్నారు, ఎందుకంటే ఫెస్టివల్ సీజను, అందరికీ హాలిడేస్ రావడం వల్ల వచ్చారనమాట. అలాగే లోపల బోట్స్ వెళ్తున్నాయండి బీచ్లో. ఆ బోట్స్ చూసారా, అందరూ భలే ఎంజాయ్ చేస్తున్నారు. మేము ఆ బోట్స్ని ఎక్కుదాం అనుకున్నాం, కానీ టికెట్స్ అయితే కనుక సోల్డ్ అవుట్ అని బోర్డు పెట్టేశారు. అందుకని సో ఇక ముందుకు బీచ్లో దగ్గరికి వెళదాము, వెళ్ళి కాస్త ఫొటోస్ అయినా తీసుకున్నట్టు ఉంటుంది కదా అని చెప్పి ముందుకైతే కనుక వచ్చేసామన్నమాట. చూడండి, మీరు చూసినట్టయితే కనుక క్రౌడ్ చాలా ఉంది. ముందు బిఫోరే టికెట్స్ తీసుకున్న వాళ్ళు బోట్ రైడ్కి అయితే కనుక వెళ్తున్నారనమాట. చూడండి, దానికి కూడా క్రౌడ్గా ఉందన్నమాట. ఇక్కడ చూడండి, మా శ్యామంట ప్యాలెస్ కడుతున్నాడంట. ఎలా కడుతున్నాడు అనేది ఒకసారి అడుగుదాము. శ్యాము, స్టోరీ చెప్తాను రండి. తెలుసా, ఇది కొండ అనమాట. దీన్ని చుట్టూ కొట్టాలి, కొట్టాక దీని రోడ్ అనేది తయారు చేయాలి. రోడ్ అలా కాదు, ఇలా ఇది కట్టి దీనికి ఇలా 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 రోడ్ తయారు చేయాలి. ఆ విధంగా ఒకేసారి కూల్ చేయాలా? కొట్టాలి కదా మరి. కాదు, నువ్వు వచ్చి ఇల్లు కడితే ఇంకొకళ్ళు వచ్చి కూల్ చేస్తారా? మళ్ళీ కట్టుకుంటాను, మళ్ళీ కొండ కట్టి మళ్ళీ కొడతాను. ఇగో ఇక్కడ ఇలా కట్టి ఇక్కడ చేసిన తర్వాత అక్కడ చేశారు. ఇక్కడ ఫస్ట్ ట్రైల్ వేసారు, తర్వాత అక్కడ చేశారు. అవునా? కొండ మీద ఫస్ట్ ట్రైల్ వేసారు, తర్వాత ఆ కొండను కొట్టారు. కొండను కొట్టడం కూడా ఒక ఆర్ట్, నేర్చుకోండి. మళ్ళీ చెప్పు. ట్రెండింగ్ లో ఒక రీల్ ఉంది, అలా ఇక్కడ దాకా వచ్చిందంటే అది వెనక్కి వెళ్ళిపోయాక జై శ్రీరామ్ అని రాసామంటే మళ్ళీ అలా అక్కడ దాకా రాదండి. కానీ నేను రాస్తే వాళ్ళు వచ్చి తీసుకెళ్ళిపోయి. నీళ్ళల్లో అడుగు పెడితే కాలు మంటేసేస్తుందంట. అమ్ము బాధపడుతుంది, ఎందుకంటే ఉప్పు నీళ్ళు కదా, దానివల్ల కుండ అయితే కనుక మండుతుంది అనమాట. ఎంజాయ్ చేయలేకపోతున్నాను అని చెప్పి బాధ అయితే పడుతుంది. మేము కూడా రావాలి అయితే. ఇక్కడ ఒక ప్లేస్ లో నుంచున్నాం. ఓకే ఓకే ఓకే. 2 అలలు వెళ్ళిపోయాక ఒక అడి వెనక్కి జరగండి. మా శ్యామ్ మీద చెప్తున్నాడు రండి. ఇప్పుడు 2-3 అలలు వచ్చినాయి కదా. ఓకే, ఇప్పుడు కాళ్ళు వెనక్కి తీసేయండి. ఎసుకు చూసారు, జారిపోయింది, అందుకనే లోపలికి వెళ్ళిపోతారు. అబ్బా ఏం చెప్తావు? అందుకనే లోపలికి వెళ్ళిపోతారు. ఇక్కడ కాబట్టి తక్కువ ప్రెజర్ ఉంది, అది లోపలికి వెళ్తే ఇంకా ఎక్కువ ప్రెజర్ ఉంటది. ఇసుక కాళ్ళ కింద నుంచి లాగేస్తుంది, అందుకనే తొందర లోపలికి వెళ్ళిపోతారు. సముద్రం కదా. వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తున్నారు, నేను ఎంజాయ్ చేయలేకపోతున్నానని చెప్పి అమ్ము చూపిస్తుంది అనమాట. బీచ్కి ఒక పక్కన ఈ విధంగా అయితే కనుక రాళ్లతో ఇలా పేర్చుందనమాట. దీన్ని ఎక్కైతే మేము చివరి వరకు వెళ్ళాము, కానీ ఎక్కేటప్పుడు మాత్రం కేర్ఫుల్గా ఎక్కండి. ఇంతకుముందు ఎవరైనా ఎక్కిన వాళ్ళు ఉంటే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి. కానీ ఇది సన్ రైజ్ సన్సెట్ టైంలో కనుక చూస్తే కనుక చాలా బాగుంటుందండి నిజంగా. చూడండి, అందరూ చక్కగా రాళ్ళ మీద నుంచి రాళ్ళ మీదకి దూకుతా ముందుకైతే వెళ్తున్నారు. మనమైతే ఆల్మోస్ట్ చివరి వరకు అయితే వచ్చేసాము. వాటర్ అయితే ఎగిసెగిసి పడుతున్నాయి అనమాట. ఫొటోస్ అయితే బ్రహ్మాండంగా తీసుకోవచ్చు. ఫోటోషూట్కి మంచి ప్లేస్ అని చెప్పచ్చు. మా రామలక్ష్మి శ్యామ్ అయితే కనుక అదే పనిలో అయితే ఉన్నారు. చూడండి, చూడడానికి అయితే కనుక చాలా బాగుందనమాట. చుట్టూతా
వాటరు మధ్యలో ఒక చిన్న దీవిలాగా అనమాట, రాళ్ళతో అయితే కనుక ఉన్నది. మేమైతే కనుక ముందుకు వచ్చేసేసి కాసేపు అయితే కనుక ఇక్కడ కూర్చున్నాము. కూర్చొని ఫొటోస్ తీసుకొని అయితే కనుక రిటర్న్ అయిపోయాము అనమాట. మా సెకండ్ డే జర్నీ అయితే కనుక ఈ విధంగా కవర్ చేయగలిగామండి. వైజాగ్ బీచ్లో అయితే కనుక కొంచెం సేపే ఉన్నాము. అక్కడ నుంచి అయితే కనుక పూరికి అయితే రిటర్న్ అయిపోయాము. ఎందుకంటే మార్నింగ్ దర్శనానికి అయితే అందుకోవాలని అయితే కనుక మా ప్లాన్ అనమాట. మా పిల్లలు అయితే కనుక చాలా ఎంజాయ్ చేశారు. బీచ్లో ఉన్న 1 అవర్ కూడా స్టార్ట్ అయిన చిందులు అనమాట. మా వాళ్ళు ఇంకా ఆపలేదు. చూడండి, కారులో పూరికి వెళ్తూ కూడా కారులో కూడా డ్యాన్స్లు అనమాట. మంచి పవన్ స్టార్ పాటలు పెట్టుకొని వేరే లెవెల్లో అయితే డ్యాన్స్ చేస్తున్నారు. థర్డ్ డే పూరిలో మేము దర్శనానికి ఎప్పుడు వెళ్ళాము, ఎక్కడెక్కడ ఏమేమి చూసాము, అలాగే దేవాలయం యొక్క విశిష్టత అన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తానండి. కాబట్టి ఎక్కడ మిస్ అవ్వకుండా మన ఛానల్ని అయితే కనుక ఫాలో అయిపోండి. సో కీప్ వాచింగ్ మీ స్మార్ట్ ప్రియా విత్ మామ్.